ఇంట్లో విషయం ఇంకెక్కడైనా వాగావనుకో లాటి విరుగుద్ది గమ్మత్తుగా. ధర్మ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రేపే ఆ అమ్మాయికి మరణ ముహూర్తం. ఆగండి, ఎవరు మీరు? ఐశ్వర్య చుట్టాలం. నాకు తెలియకుండానా? మీ ఇద్దరిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. అలా చూసుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదే. అదేంటి? అదంతే. మిమ్మల్ని వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. బాబాయ్, నేను చెప్పానే ఆ రోజు నన్ను కాపాడారని. వీళ్ళ రండి రండి. ఆగండి. తాతయ్య, అమ్మా, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని అందరూ రండి, తొందరగా రండి. ఏంటి? వీళ్ళేనమ్మా ఆ రోజు నన్ను కాపాడింది. అరే, అక్కడే ఆగిపోయారే, రండి. అమ్మా, ఈయన రాజు, ధర్మరాజు. మావాడు గుప్తా. చిత్రగుప్త అయ్యా. ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు? ఆ రాత్రి చీరలు ఇచ్చినప్పుడు చూశాను కదా. ఓ రండి బాబు, రండి ప్లీజ్. మీరు తనని కాపాడారని ఐశ్వర్య చెప్పిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలని ఎదురు చూస్తాం. ఏదో చిన్న సాయం చేశాం, దానికి థ్యాంక్స్ ఎందుకండి? అలా అనకండి. మా అందరికి ప్రాణమైన ఐశ్వర్యాన్ని కాపాడి మాకు మహోపకారం చేశారు. అవును, ఐశ్వర్యకి చిన్న ప్రమాదం జరిగినా మేము ఎవరు తట్టుకోలేము. తనని కాపాడిన మీరు మా పాలిటి దేవుళ్ళే. మా మాట అలా ఉంచండి. ఐశ్వర్య మీద అంత మమకారం పెంచుకున్నారు మీరు. రేపు తను దూరం అయిపోతే? అదేంటి బాబు అలా అనేసావు? అది కాదు, రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే కష్టంగా ఉంటుంది కదా. దానిదే ఉంది గుప్తా. ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లోనే బాగా చెప్పావు, బాగా గుప్తా. మా అందరి ఆలోచన కూడా అదే. మా ఐశ్వర్య మాకెప్పుడు దూరం కాకూడదు. ఏంటి అలా చూస్తూ నిలబట్టమేనా? వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్ ఏమైనా ఉన్నాయా? భారతి, చిన్న మీటింగ్ ఉంది, వస్తాను బాబు. అలాగే. మిత్రమా, ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తళతళలాడిస్తాం, రోల్డ్ గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదేంటి? అమ్మా, ఓ మెరుగులపాయ్, రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా, మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గోలేమిటే? అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కానీ బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తళతళ మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి.
మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. ఆ? హారం తీయద్దు వదినా. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి తెలిసింది. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. యముండా. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్. రేయ్ కండల కాంతారావు, అయ్యా, ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? యమపాసం వేసి ప్రాణం తీయాల్సింది పోయి ఏ పాసంతో ఆమెను కాపాడారు? మౌనం సమాధానం కాదుగా. ఏముంది మీ మనసులో? ప్రేమ. అవును, నేను ఐశ్వర్యను ప్రేమిస్తున్నాను, అందుకే అడ్డుపడ్డాను. ఓ మానవ కన్యను ప్రేమించడం ఏంటి అమ్మా? ఆమెలో మంచితనంతో పాటు సాటివారి కోసం పరితపించే మానవత్వం ఉంది. అదే నన్ను ఆకట్టుకుంది. ధర్మ, మీరు ధర్మం తప్పుతున్నారు, కర్తవ్యం మర్చిపోతున్నారు. మనం వచ్చింది ఆమె ప్రాణం తీయడానికి. భూమికి భారమైన ఎందరో పాపులను వదిలి ఐశ్వర్య ప్రాణం తీయడానికి నేను ఒప్పుకోను. రుద్రాక్ష ఆమె మెడలో అలాగే ఉండాలి. ఎవరైనా తీయడానికి ప్రయత్నించినా సహించను. అది కాదు మిత్రం. ఇంకేం చెప్పకు గుప్తా, నేను చెప్పింది చేయటమే నీ పని. యముండా. అదేంటయ్యా, తనన్ని మాటలు అంటుంటే నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావు? ప్రాణాలు తీయాల్సిన యముడే ప్రేమలో పడితే మనమేం చేయగలం? పెద్దలకు చెప్తే వాళ్లే చూసుకుంటారు. అదే పొరపాటు. మిత్రుడు తప్పుదారి పడితే నువ్వే సరిదిద్దాలి. అలా అని ఆయన ఎదిరించలేంగా. నువ్వు ఎదిరించేది సృష్టి కార్యం కోసం. అయినా మీ వంశీకులు బుర్రకు పొదును పెట్టి పుంకాను పుంకాలుగా పాపుల చిట్టా రాస్తే వీరు ఆ శిక్షవే ఈ శిక్షవే అని ఒక్క మాట చెప్పి ఎంతో కీర్తింపబడి దున్నపోతునెక్కి తిరుగుతున్నారు. కనుక నీ బాధ్యతగా ఆ అమ్మాయి మెడలో రుద్రాక్షను తీయించు. రుద్రాక్షం తీస్తాను సరే, ప్రాణం ఆయన కదా తీయాలి. ముందు రుద్రాక్షను తీస్తే మిగిలిన పని ఆ పైవాడే చూసుకుంటా. అంతేనంటావా? మళ్ళీ చెప్పమంటా?